అందరికీ కూడా శుభాశీస్సులండి. 2026కు గాను తులారాశి వారికి ఈ యొక్క జనవరి, ఫిబ్రవరి, మార్చి నెల ఈ 3 మాసాలలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఈ యొక్క పుష్యమాసం జనవరి నెలలో మాత్రం మందకొడిగా కొనసాగే అవకాశం ఉన్నాయి. అనుకున్న పనులు అన్నీ కూడా నెరవేరే అవకాశం లేదు. అంటే కొద్ది రోజులు బాగుంటుంది, కొద్ది రోజులు బాగుండదు అన్నట్టుగా ఈ మాసంలో ఒడిదుడుకులు ఉన్నాయన్నమాట. అయినప్పటికీ కూడా కొంత పర్వాలేదు. ఎందుకంటే మళ్ళీ వెంటనే ఫిబ్రవరి నెల, మార్చి నెల అన్నీ కూడా ఊపందుకునే అవకాశము ఉంది. ప్రతి విషయాలలో కూడా మీరు విజయవంతంగా ప్రతి పనిని, ప్రతి కార్యాన్ని కూడా జయప్రదంగా కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గ్రహస్థితి కూడా అనుకూలిస్తున్నది. గ్రహాలన్నీ కూడా కొంత అనుకూల వాతావరణంగానే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఈ జనవరిలో ఎక్కువగా కోపతాపాలు, ఆవేశాలు, ఎక్కువగా కంగారు పడడాలు, టెన్షన్ పడడాలు, ప్రతిదానికి చిరాకు పడడాలు, ఇలాంటివన్నీ కూడా అధికంగా ఉన్నాయి. కాబట్టి కాస్త మనశ్శాంతి కొరకు, ప్రశాంతత కొరకు, అలాగే అభివృద్ధి కొరకు ఈ రాశి వాళ్ళు ఈ యొక్క పుష్యమాసంలో అంటే జనవరి నెలలో వీలైనంత వరకు కూడా లక్ష్మీదేవిని ఆరాధించండి, పూజించండి. ఉదయము అమ్మవారికి లేదా ఉదయము కానీ లేదా సాయంత్రం కానీ ఎప్పుడైనా పర్వాలేదు, అమ్మవారికి కుంకుమార్చన కానీ లేదా పుష్పాభిషేకం, పుష్పాలతో అభిషేకం చేయడం కానీ, అంటే మనం కుంకుమార్చన ఎలా చేస్తామో అదేవిధంగా ఒక 108 పూలు తీసుకొని అమ్మవారికి మీరే స్వయంగా అష్టోత్తరం పఠించుకుంటూ ఒక్కొక్క పువ్వుని సమర్పించడం. ఇలా వీలైనంత వరకు శుక్రవారం రోజు కావచ్చు, లేదంటే మంగళవారం రోజు కావచ్చు, లేదా ఏ రోజైనా సరే మీకు వీలైనంత వరకు తులారాశి వాళ్ళు అమ్మవారికి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కొరకు లక్ష్మీపుత్రులు అన్నట్టుగా మనం మారడం కొరకు మనం సంపూర్ణంగా కుంకుమార్చన లేదా పుష్పార్చన కానీ జరిపించినట్టు అయితే మీకు ఇప్పుడు చేసిన పూజాబలం ఈ 2 మాసాలు కూడా పట్టిందల్లా బంగారమే. మీరు ఏది పట్టుకున్నా, ఏది ముట్టుకున్నా అది మీకు సొంతం అన్నట్టుగా ఉంటుంది. వాహన సౌఖ్యం మాఘమాసంలోను, అలాగే మన పాల్గొన మాసంలోను అంటే ఫిబ్రవరి, మార్చి నెలలో నూతన గృహయోగము ఉంది, నూతన వాహన యోగము ఉంది, అలాగే నూతన వస్తు యోగము ఉంది. ఆభరణాలను కూడా కొనే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే విందులు, వినోదాలలో అధికంగా పాల్గొనే అవకాశము ఉంది. ఎటువంటి వాళ్ళకైనా, ఎంతటి వాళ్ళకైనా కూడా ఈ యొక్క పాల్గొన మాసంలో వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి అందరికీ కూడాను. అలాగే అధిక వ్యాపార లావాదేవీలు, బ్యాంకు ట్రాన్సాక్షన్లు విశేషంగా జరిపే అవకాశము ఉంది. దీంతోపాటు సంతాన యోగం కూడాను, పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. సంతాన శుభవార్తలు వింటారు. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన, మంచి సఖ్యత, భార్యాభర్తల బంధం అన్నది విశేషంగా ఉంటుంది. ఎడబాటులో ఉన్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ కలుసుకొని సుఖంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కొనసాగించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. పుత్ర సంతాన ప్రాప్తి కూడా అధిక శాతం కలిగే అవకాశం ఉంది. కొంతమేర మాత్రం స్త్రీ సంతానం కూడా పొందే అవకాశము ఉంది. దీంతోపాటు నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. అలాగే స్థలాలు కొనడం కానీ, పొలాలు కొనడం కానీ, లేదా గృహాలు కొనడం కానీ, గృహ ప్రవేశాలు చేయడం కానీ, ఇటువంటివన్నీ కూడా కలిసే వస్తాయి. విద్యార్థులకి మంచి చక్కని అనువైన కాలం అని చెప్పుకోవాలి. తప్పకుండా వీళ్ళు అధికంగా పాస్ అయ్యే అవకాశము ఉంది. ఎక్కువ శాతం ఫస్ట్ క్లాస్లో కానీ లేదా సెకండ్ క్లాస్లో కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు ప్రశాంతంగా ప్రయత్నం చేసుకోవచ్చు. మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశము ఉంది. విదేశాలకు వెళ్ళడము జరుగుతుంది. అప్రయత్న విదేశీయాన యోగము, అక్కడ కూడా మీరు చిరాస్తులను కూడబెట్టుకోవడము జరుగుతుంది. మంచి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడము జరుగుతుంది. అన్నీ మంచి లావాదేవీలు కూడా జరుగుతాయి. కుటుంబ సౌఖ్యము, వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యము, అలాగే ఉద్యోగ లాభాలు, ఇలా అన్ని విషయాలలో కూడా తులారాశి వారికి విశేషమైనటువంటి అనువైనటువంటి మాసాలే. ఇంకా కూడా మంచి ఫలితాల కోసం ఈ యొక్క తులారాశి వాళ్ళు కాలభైరవాష్టకం చేయడం కానీ, లేదా నవగ్రహాలను ప్రతి శనివారం కావచ్చు లేదా మంగళవారం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తులారాశిలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా శనికి తైలాభిషేకం జరిపించడం కానీ, అలాగే లేదా ధాన్యాభిషేకం జరిపించడం కానీ ఇలా చేసినట్టయితే ఇంకా కూడా వీళ్ళకు 3 పూలు 6 కాయల కలిసే వస్తుంది. మనకు ప్రస్తుతం 2026 ఇంగ్లీష్ మయా క్యాలెండర్ ప్రకారంగా ఈ యొక్క ప్రారంభంలో గ్రహస్థితుల యొక్క ప్రభావాలు చూసుకుంటే మనకు 4 గ్రహాలు అంటే మకర రాశిలో సూర్యుడు, అలాగే కుజుడు, బుధుడు, శుక్రుడు, ఆ తదుపరి మరలా కుంభరాశిలోకి మారడం, అక్కడ గ్రహాలు కలిసి ఉండడం అవుతే వీళ్ళ ప్రభావం, తర్వాత రాహుకేతుల యొక్క ప్రభావం, శని యొక్క ప్రభావం వల్ల, ఇదే కాకుండా అపసవ్య కాలసర్ప దోష ప్రభావం అనేది కూడా ఏర్పడుతూ ఉండడం వల్ల ఓవరాల్గా చూసుకున్నట్టయితే కొన్ని రాసుల వారికి కొన్ని ఒడిదుడుకులు అనేది ఉన్నప్పటికీ గురువు యొక్క అనుగ్రహం అధికంగా ఉండడం వల్ల అన్ని రాసుల వారికి కొద్ది రోజులు ఊపిరాడుతుంది, అంటే ఉపశమనం, ప్రశాంతత కలుగుతుంది. మళ్ళీ కొద్ది రోజులు ఇబ్బందులు, ఆటంకాలు ఉన్నప్పటికీ ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్గా చూసుకుంటే గ్రహస్థితి ప్రభావం వల్ల అధికంగా భూమి కంపించే అవకాశాలు ఉన్నాయి, అంటే భూప్రకంపనలు కలిగే అవకాశం ఉంది. దీన్ని కూడా తీవ్ర స్థాయిలో ఏర్పడే అవకాశం ఉంది. అధిక భూకంప నమోదు జరిగే అవకాశం ఉంది. విదేశాలలో ఆస్తి నష్టాలు, ఆర్థిక నష్టాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది. మన భారతదేశంలో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. కానీ ఆర్థికపరమైనటువంటి తీవ్రమైన నష్టాలు జరగవు. స్వల్ప భూకంప నమోదాలు జరిగే అవకాశము ఉంది. ఎందుకంటే అధిక తీవ్రమైనటువంటి ఉష్ణ ప్రభావం వల్ల, అలాగే అపసవ్య కాల సర్పదోష ప్రభావం వల్ల ధనుసు రాశి, మకర రాశి, కుంభరాశిలోకి గ్రహ సంచార ప్రభావాల వల్ల తీవ్రమైనటువంటి ఫైరింగ్ లాంటి నష్టాలు. ఫైరింగ్ అంటే ఇండ్లల్లోనే ఎలక్ట్రికల్ ఫైర్ వల్ల కావచ్చు, గ్యాస్ ఫైర్ జరగడాలు కావచ్చు, ఇటువంటి వాటి వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ప్రాణ నష్టాలు జరిగే అవకాశం ఉంది ఇండ్లలోనే. తర్వాత వాహన ప్రమాదాలు, తీవ్రమైనటువంటి వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ఎలక్ట్రికల్ బైకులు ఫైర్ అయ్యే అవకాశం ఉంది. గ్యాస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా పేలే అవకాశాలు, ప్రమాదాలు ఉన్నాయి. అలాగే అధికమైనటువంటి వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. యాక్సిడెంట్లు కూడా అధికంగా జరిగే అవకాశం ఉంది. ఇవి కాకుండా రైలు ప్రమాదాలు మన తెలుగు రాష్ట్రాల్లోనే, అలాగే రైల్లోనే ఫైరింగ్ జరిగే అవకాశాలు ఆల్రెడీ ముందుగానే చెప్పే ఉన్నాను కొన్ని ఛానల్స్లో కూడా. అలాగే దీంతోపాటు అంతరిక్షంలోనే విమానాలలో కూడా ఫైరింగ్ జరిగి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా చెప్పాలంటే మన భారతదేశంలోనే ఈ 3 మాసాల్లోనే కూడా ఇటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే సముద్రంలో భూకంపాలు నమోదయ్యి కాస్త సునామీలు కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. ఒకవేళ సునామీ వచ్చినా రాకపోయినా కూడా భూగర్భంలో కొంత వరకు
నష్టాలు జరిగే అవకాశం ఉంది. అంటే ఓడరేవులకు సంబంధించినటువంటి ప్రమాదాలు, సముద్రాల్లో సముద్ర గర్భంలో కలిసిపోయేటువంటి ప్రమాదాలు, ఇవి తీవ్రమైనటువంటి, లేదా ఓడరేవుల్లో ఫైరింగ్ జరిగేటువంటి సమస్యలు, అధికంగా ఫైర్ జరిగే సమస్యలు అనేటివి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇవన్నీ ఒక పక్కన పెడితే అడవులు అరణ్యాలలో కూడా అధిక శాతం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దట్టమైనటువంటి అరణ్యాలలో కారు చిచ్చు ఏర్పడే అవకాశం ఉంది. అంటే అడవులు దగ్ధమయ్యే అవకాశం ఉంది. దానివల్ల అధిక ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మూగజీవాలు ప్రాణ నష్టాలు జరిగే అవకాశం ఉంది. వృక్షాలకు కూడా అధిక నష్టపోయే అవకాశము ఉంది. కాబట్టి ప్రతి విషయాలలో కూడా ఎక్కువ శాతం చాలా జాగ్రత్తగా నడుచుకోవడం, ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించడం, తెలివిగా ప్రవర్తించడం, దీంతోపాటు కుటుంబ యొక్క సౌఖ్యం కోసం వాళ్ళు అభివృద్ధి చెందడానికి, వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందడానికి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం నష్టాలు జరగకుండా కొంతమేర తప్పించుకోవడానికి వీలైనంత వరకు ఉన్నవాళ్ళైతే హోమాలు, జపాలు, తపాలు జరిపించండి. లేని వాళ్ళు నిత్యం దైవ దర్శనంతో మీరు మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోండి. ఇది ముఖ్యమైనటువంటి సలహా. ఎందుకంటే మనము ప్రాణాన్ని కోల్పోవడం కన్నా చిన్న గాయంతో బయటపడడం మన కుటుంబానికి మేలు కలుగుతుంది. అంటే ఊపిరుంటే ఉప్పమ్ముకొని బతకచ్చు అన్న సామెత కింద, బతికుంటే బలిసాగు తిని బతకచ్చు అన్న సామెత కింద మనం బాగుంటే ఏదైనా చేయగలం. కాబట్టి మనము బాగుండడం కోసం ముందు మన ప్రయత్నం మనం చెయ్యాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా ఆ చేతులు కాలకుండానే మనం జాగ్రత్త పడడం వల్ల మనము బాగుంటాం. మన కుటుంబం మనల్ని నమ్ముకొని ఉంది కాబట్టి మన కుటుంబానికి మనము అండదండగా ఉంటాం. అలాగే కుటుంబం అంతా కూడా సంతోషంగా సౌఖ్యంగా ఉంటుంది. మనము బాగుంటాం, సమాజం బాగుంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ గడ్డు కాలాలకు అంతవరకు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రారంభంలో తర్వాత గురువు రాజుగా సంచరించబోతున్నాడు. కాబట్టి మళ్ళీ అన్నీ కూడా మారే అవకాశం ఉంది, మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం బాగలేదు. రాజకీయ నాయకుల విషయాల్లోనూ పెను మార్పులు, సంచలనాలు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా అధిక ఉష్ణం వల్ల జ్వర పీడితులుగా అయ్యే అవకాశము ఉంది. అలాగే కడుపుకు సంబంధించి, తలకు సంబంధించినటువంటి, నరాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అధిక వాహన ప్రమాదాలు, అధిక గ్యాసు సంబంధించినవి, అలాగే ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి, అగ్ని ఫైర్ సంబంధించినటువంటి అధిక సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాటి అన్నిటినీ కూడా మనము తప్పించుకు తిరుగువాడు దన్నేడు సుమి అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. సుఖంగా సౌఖ్యంగా జీవించండి. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి. సర్వే జన సుఖినో భవంతు.